అందరికీ నమస్కారం. కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆదివారం మధ్యాహ్నం మధు, విమల, సుబ్బారావు, నిర్మల క్యారమ్స్ ఆడుకుంటున్నారు. ఒకసారి పేపర్ ఇస్తారా అడిగాడు పక్కింటి అతను గుమ్మం దగ్గర నిలబడి. నిర్మల చటుక్కుని లేచి వెళ్ళి అతనికి పేపర్ ఇచ్చి వచ్చింది. నువ్వెందుకు లేచి వెళ్ళావు అడిగాడు సుబ్బారావు. పేపర్ ఇవ్వడానికి అని నవ్వింది నిర్మల. మధో, విమలో వెళ్ళి ఇవ్వచ్చుగా, అతను రాగానే నువ్వు పరిగెత్తాలా అన్నాడు సుబ్బారావు కోపంగా. నిర్మల అతన్ని కళ్ళారపకుండా చూసింది. జవాబు చెప్పలేదు. సుబ్బారావు కూడా ఇంకేం అనలేదు. సాయంకాలం అందరూ బీచ్కి బయలుదేరుతున్నారు. నిర్మల డ్రెస్ చేసుకుని హాల్లోకి వచ్చింది. సుబ్బారావు ఒక్కడే ఉన్నాడు హాల్లో. నీకు అంత ఈర్ష్య అనుకోలేదు అన్నది నిర్మల నవ్వుతూ. అంతలో పక్కింటి అతను మళ్ళీ వచ్చాడు. పెళ్ళిలో సీర అయిపోయింది, కాస్త సిరా ఇస్తారా అడిగాడు. నిర్మల అతని వైపు చూడలేదు, జవాబు చెప్పలేదు. గోడరంగు చూసుకుంటూ నిల్చున్నది. మిమ్మల్నేనండి అన్నాడతను. అప్పటికి నిర్మల జవాబు చెప్పలేదు, అటు చూడలేదు. ఏం కావాలి అంటూ విమల పరిగెత్తుకుంటూ వచ్చింది. అతను చెప్పాడు. సిరా బుడ్డి తెచ్చి ఇచ్చింది. అతను వెళ్ళిపోయాడు. ఇదేమిటి, అతన్ని ఎందుకట్లా అవమానించావు అడిగాడు సుబ్బారావు. అతనితో మాట్లాడితే నీకు కోపంగా? సుబ్బారావు నవ్వాడు. మధునో విమల్నో పిలిచి సిరా బుడ్డి ఇవ్వమని చెప్పవచ్చుగా అన్నాడు. నువ్వు అది అపార్థం చేసుకుంటే? విశ్వనాథ హాల్లోకి రావడం వల్ల వాళ్ళ సంభాషణ ఆగిపోయింది. తర్వాత శని ఆదివారాల్లో నిర్మలతో ఒంటరిగా మాట్లాడే అవకాశం అతనికి దొరకలేదు. ఆదివారం వస్తున్నాను, సంతకం లేదు. అతనికి పోస్ట్ కార్డు వచ్చింది ఓ గురువారం నాడు. శనివారం రాత్రి త్వరగా పడుకుని ఆదివారం తెల్లారే లేచాడు. డ్రెస్ చేసుకుని కాచుకున్నాడు. చాలా త్వరగా నిద్ర లేచావే అన్నది నిర్మల గదిలోకి రాగానే. నీకోసం. రాత్రి నిద్ర పట్టిందన్నమాట. త్వరగా నిద్రపోయాను. అంటే ఎగ్జైట్మెంట్ తగ్గిందన్నమాట. చా అంటూ ఆమెని దగ్గరికి లాక్కున్నాడు. అలసిపోయి ఆయాసపడుతూ కళ్ళు మూసుకుంది. నిర్మల అన్నాడు చెవిలో, చెవిని ముద్దు పెట్టుకుంటూ. ఏమిటి బావా, మనం చేస్తున్నది తప్పు కదూ? తప్పేమిటి? ఏమైనా అయితే తర్వాత ఎంత అమర్యాద? ఏమీ కాదు. కాదని నీకు చెప్పానుగా. కాకుండా నేను జాగ్రత్త పడుతున్నాను. ఏమిటా జాగ్రత్త? ఆ వివరాలు నీకెందుకు? నీకు ఆ విషయాలు ఎలా తెలుసు? చెప్పానుగా, చదివాను పుస్తకాల్లో. ఆ ఒక్క విషయమేనా? అలాంటివి ఇంకా చదివావా? చాలా చదివాను. నువ్వు చదివిన విషయాలేవి నాకు చెప్పనే లేదు. చెప్పడం దేనికి? నేర్పిస్తాను. ముద్దు పెట్టుకున్నాడు. చేతులు అతని మీద వేసింది. అతని నరాలు బిగుసుకున్నాయి. అతనికి కొత్త కొత్త అనుభవాల్ని అందించింది. నువ్వు చదువుకున్నవన్నీ నా మీద ప్రయోగిస్తున్నావా అడిగాడు. పకపక్క నవ్వింది. లేక ఇంకా ఎవరితోనైనా? అతని నోటికి చెయ్యడ్డు పెట్టి చా అన్నది. నీకేం కాకుండా రహస్యం బయటపడకుండా చూసుకోగలవుగా అన్నాడు. నిర్మల చెక్కిళ్ళు ఎర్రపడ్డాయి. అతన్ని రెండు భుజాలు పట్టుకుని తోసేసింది నెమ్మదిగా. ఏమిటి అడిగాడు. నిర్మల లేచి కూర్చున్నది. నిర్మల ఎందుకు ఏడుస్తున్నావు అడిగాడు. తల విదిలించి కళ్ళు తుడుచుకుని లేచి నిలబడింది. నీకు కోపం వచ్చిందా అడిగాడు. లేదు. ఆమె పెదవి విరిచి బొట్టు దిద్దుకుంటుంది. ఎందుకు బొట్టు దిద్దుకుంటున్నావు? నేనిక్క వెళ్తాను. అప్పుడే వచ్చి గంటైనా కాలేదు. నీకు నా మీద కోపం వచ్చిందా? అవునా? సారీ, వెరీ సారీ అన్నాడు. బావా, నువ్వెంత మాట అన్నావు? నా గురించి నీకు అంత నీచమైన అభిప్రాయం ఉందన్నమాట. నన్ను నేను పండు ఒలిచినట్లు ఒలిచి నీకు అర్పించుకున్నందుకేగా అలా అన్నావు. నా చిటికిన వేరైనా ముట్టుకొనివ్వకుండా నీకు దూరంగా ఉండి ఉంటే నీకు నా మీద చాలా గౌరవం ఉండేది కదూ. అది కాదు నిర్మల. ఏదో చెప్పబోయాడు. అరిచేయి పైకెత్తి ఊరుకో. నువ్వేమీ చెప్పనవసరం లేదు. నీ మనసు నాకు అర్థమైంది. ఎటొచ్చి నా మనసు నీకు అర్థం కాలేదు. బావా, నువ్వంటే నాకు చిన్నప్పటి నుండి ఇష్టం. నువ్వు నన్ను చితకబాదినప్పుడు కూడా. ఎప్పుడు నువ్వంటే ఎంతో ఇష్టం. ప్రేమ అనే మాట నేను ఉపయోగించను. నేను చెప్పగలిగిందల్లా చిన్నప్పటి నుంచి నువ్వు నా ప్రాణం. ఏ వాగ్దానాలు, ఏ షరతులు లేకుండానే నా సర్వస్వం, నా గుండెని, నా ఒంటిని, నా రక్తాన్ని, నన్నంతటినీ నీకు అర్పించాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా చేసుకోవా అని నేను ఎప్పుడూ ఆలోచించలేదు. పురోహితులు, మంత్రాలు, మంగళసూత్రం లేకుండా నేను నీ భార్యనయ్యాను. అంతేకాని బావా, ఏదో శరీర చాపల్యం కొద్దీ నీ దగ్గరికి వచ్చాననుకోక. అలాంటి సుఖము, తృప్తి కావాల్సి వస్తే ఇంత దూరం నీకోసం రావాల్సిన అవసరం లేదు. ఇంటి దగ్గరే ఎవరినో చూసుకునేదాన్ని. నిర్మల అన్నాడతను బాధతో. ఇప్పుడు తెలుస్తుంది నేను తప్పు చేశానని. నీకు నా మీద గౌరవం లేకుండా చేసుకున్నాను. నా శీలం గురించి నీకు చాలా నీచమైన అభిప్రాయం కలిగించాను. తప్పు నాదే బావా, వస్తాను అని చెప్పులు తొడుక్కుంది. నిర్మల, అలా ఏడుస్తూ నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. సారీ, క్షమించు. ప్లీజ్, అంత మాట వద్దు. నిర్మల, నీ మీద గౌరవం లేక కాదు, నీచమైన అభిప్రాయం ఉండి కాదు, జలసీ వల్ల అలా అన్నాననుకుంటాను. నా నిర్మలని ఇంకెవరైనా ముట్టుకున్నారేమో అనే ఆలోచన కలిగితే చాలు నా ఒళ్ళు బగ్గున మండిపోతుంది. ప్రేమ అనే మాట నువ్వు ఉపయోగించనన్నావు. నేను ఉపయోగిస్తాను నిర్మల. ఐ లవ్ యూ వెరీ మచ్. ఇప్పటి వరకు మనసులో కూడా నిన్ను తప్ప ఇంకో ఆడదాన్ని కోరుకోలేదు.
ఈ రాత్రి ఈమె నాతో ఉంటే బాగుంటుందని ఎంతో అందమైన స్త్రీని చూసినప్పుడు కూడా అనిపించలేదు. నువ్వు ప్రతి రాత్రి నా పక్కన నాతో ఉంటే బాగుంటుందనిపించేది. రాత్రే కాదు నిర్మల, సూర్యోదయం మొదలు మర్నాడు సూర్యోదయం వరకు, ఒకరోజు కాదు, ఒక ఏడాది కాదు, నా జీవితమంతా నువ్వు నాతో ఉండాలని ఎంతగా కోరుకున్నానో నీకెలా చెప్పగలను? నిర్మల: అవును, మనం ఒకళ్ళని ఒకళ్ళం ఇంత దీక్షతో ప్రేమించుకుంటున్నప్పుడు త్వరపడ్డం తప్పే. ఇద్దరం చేశాము ఆ తప్పు. ఇద్దరము ఆత్రపడ్డాము. ఇప్పుడైనా మించిపోయింది లేదు. నేను మావయ్యని అడుగుతాను. ఏమడుగుతావు? రహస్యంగా అన్నది. నీకు నాకు పెళ్లి చేయమని. ఆమె సంతోషంతో అతని మీద వాలిపోయింది. అతని ఛాతి మీద తల పెట్టుకుని, అడుగు, ఇవాళే అడుగు, రా, నాతో ఇంటికి రా అన్నది. ఇవాళ కాదు, శనివారం వస్తానుగా, సమయం చూసి అడుగుతాను అన్నాడు సుబ్బారావు. శనివారం మామ ఇంటికి వెళ్ళాడు. భోజనాలు అయ్యాక విశ్వనాథము, సుబ్బారావు హాల్లో కూర్చున్నారు. కామాక్షమ్మ ఇంకా వంటింట్లోనే ఉంది. సుబ్బారావు గొంతు సవరించుకున్నాడు. ఎలా అడగడం? 2 నిమిషాలు ఆలోచించాడు. నిర్మలని ఎంఏ చదివిస్తావా మావయ్య అడిగాడు. ఏమో, దాని ఇష్టం అన్నాడు విశ్వనాథం. పెళ్లి చేయాలనుకుంటున్నామని అంటే చెప్పేయాలనుకున్నాడు సుబ్బారావు. రా, ఒక ఆట ఆడదాం అని విశ్వనాథం చదరంగం అట్ట తెచ్చాడు. పెళ్లి విషయంపై ప్రస్తావించడానికి సిగ్గేసింది సుబ్బారావుకి. ఆదివారము అలాగే అయింది. పెళ్లి సంగతి అడగకుండానే వెళ్ళిపోయాడు. పై శనివారం మళ్ళీ వెళ్ళాడు మామ ఇంటికి. అప్పుడు అడగలేకపోయాడు. మధ్యాహ్నం బావి దగ్గర బట్టలు ఆరేస్తుంది నిర్మల. సుబ్బారావు వెళ్ళి దగ్గరగా నిలబడి, మావయ్యని అడగలేకపోయాను అన్నాడు దీనంగా. ఏం? సిగ్గేసింది. మొగాడివి, నీకు సిగ్గేమిటి? ఏమో, అడగలేకపోయాను. వచ్చే శనివారం రాను. ఎందుకని? బెంగళూరు వెళ్తాను. మళ్ళీ ఎప్పుడు వస్తావు? 15 రోజుల తర్వాత. అమ్మకి నాన్నకే చెప్తాను మావయ్యకి ఉత్తరం రాయమని. నిర్మల నవ్వి ఊరుకున్నది. సుబ్బారావు శుక్రవారం బయలుదేరి బెంగళూరు వెళ్ళాడు. అతని తల్లి వంట, చెల్లెలతో కబుర్లు, పాత స్నేహితులతో షికార్లు, తండ్రి ఉపదేశాలు అన్నీ బాగున్నాయి అతనికి. 15 రోజులు ఒక రోజులా గడిచిపోయాయి. మద్రాసుకి బయలుదేరాడు, కానీ మనసు బరువుగా ఉంది. పెళ్లి విషయం చెప్పలేకపోయాడు. తండ్రి గాని తల్లి గాని తన పెళ్లి విషయం ప్రస్తావిస్తే నిర్మలను చేసుకుంటానని చెప్పేసేవాడు. కానీ పెళ్లి ప్రస్తావనే రాలేదు. ఒంటరిగా ఉండడం, హోటల్ భోజనం కష్టంగా ఉందని తల్లితో చెప్పాడు. 24 ఏళ్ళు వచ్చాయి కదా, పెళ్లి చేస్తాముండు అని తల్లి అంటుందేమో అని ఆశపడ్డాడు. పాలు తాగమని, ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోమని చెప్పింది. మావయ్యని అడగలేదు, తన తండ్రిని అడగలేదు పెళ్లి విషయం. నిర్మల ఏమనుకుంటుందో? రైల్లో ప్రయాణం చేస్తున్నంతసేపు అదే ఆలోచన. శనివారం మావయ్య ఇంటికి వెళ్ళాడు. బెంగళూరులో అందరూ ఎలా ఉన్నారని, ప్రయాణం సబబుగా సాగిందా అని ఇలాంటి కబుర్లతో సాయంకాలం దాకా సరిపోయింది. నిర్మల వసారాలో ఒంటరిగా ఉండగా వెళ్ళి సారీ, అమ్మతోనూ నాన్నతోనూ కూడా చెప్పలేకపోయాను అన్నాడు. నిర్మల ఏమీ మాట్లాడలేదు. వచ్చే ఆదివారం వస్తావా అడిగాడు. తల ఊపింది. ఆదివారం సరిగ్గా 10 గంటలకి అతని గదికి వెళ్ళింది. కూర్చో నిర్మల, ఎందుకలా చూస్తున్నావు అడిగాడు ఫ్లాస్క్లోంచి కాఫీ పోస్తూ. ఏమీ లేదే అన్నది. మీ వాళ్ళని అడగలేదు, మా వాళ్లతో చెప్పలేదు. నిన్ను మోసం చేస్తున్నానని అనుకుంటున్నావా అడిగాడు నవ్వుతూ. నేను అలా అనుకోలేదే నిర్మల, నాకింత సిగ్గని ఇదివరకు నేను అనుకోలేదు. నిర్మలను పెళ్లి చేసుకుంటానని నాన్నతోనూ అమ్మతోనూ చెప్పలేకపోయాను. పెళ్లి ప్రస్తావన వచ్చి ఉంటే చెప్పేవాణ్ణి. నిర్మల నవ్వింది. జాతకాని వాళ్ళని, కులం లేని వాళ్ళని చేసుకుంటామని చెప్తున్న ఈ రోజుల్లో సొంత మేనమామ కూతుర్ని చేసుకుంటానని నువ్వు చెప్పడానికి జంకడం ఆశ్చర్యంగా ఉంది. పోనీ నువ్వు చెప్పరాదు? ఎవరికి? మీ అమ్మకి నాన్నకి. ఏమని? భావం చేసుకుంటానన్నా? నాకు మాత్రం సిగ్గేదు. ఎలా చెప్తాను? మరి ఏం చేద్దాం? నువ్వే ఆలోచించు. 5 నిమిషాలు ఒకళ్ళని ఒకళ్ళు చూసుకుంటూ కూర్చున్నారు. సరే నిర్మల, సాయంకాలం వస్తాను, మావయ్యని అడుగుతాను అన్నాడు. ఏదో పెద్ద సాహసం చేయబోతున్నట్లు అని పక్కపక్క నవ్వింది. సాయంకాలం 5 గంటలకు వస్తాను. మావయ్య ఇంట్లో ఉంటాడుగా, లేకపోతే వచ్చే వరకు కాచుకో అని లేచి నిలబడింది నిర్మల. అప్పుడే వెళ్ళిపోతున్నావా? తల ఊపింది. దగ్గరగా వెళ్ళి నిలబడ్డాడు. వెళ్ళాలా అడిగాడు. మళ్ళీ తల ఊపింది. సరే అంటూ ఆమె భుజాల మీద చేతులు వేసి నొక్కి పట్టుకున్నాడు. అతని కళ్ళల్లోకి చూసింది తల పైకెత్తి. అతను ఒక చెయ్యి ఆమె వీపు మీదకి, రెండో చెయ్యి మెడ కిందకి పోనిచ్చి ఆమె పెదవుల్ని తన పెదవుల మీదకి లాక్కున్నాడు. ఆమె పెదవులు విచ్చుకుని అతని పెదవుల్ని ఇమడ్చుకున్నాయి. అతనిలో 1000 దీపాలు ఒక్కసారిగా వెలిగి కళ్ళు చీకట్లు కమ్మాయి. 1,00,000 సూదులు శరీరంలో దిగబడి నవనాడుల్లో గుచ్చుతున్నట్లయింది. నిర్మల, వెళ్ళక ఉండిపో అన్నాడు చెవిలో. వెళ్ళక తప్పదు బావా, నాకు ఉండిపోవాలని లేక కాదు. ఇక మళ్ళీ తప్పు చేయకూడదనుకున్నాంగా అంటూ అతన్ని తోసేసింది. ఎరుపెక్కిన ఆమె పెదవుల్ని తదేకంగా చూస్తూ నిలబడ్డాడు అతను. రా, బస్టాప్ వరకు అన్నది ఒళ్ళు విరుచుకుని. నిన్న సాయంకాలం రాలేదే అడిగాడు విశ్వనాథం సుబ్బారావుని. స్నేహితులతో సినిమాకి వెళ్ళాను అని ఆఫీస్ విషయాలు అవి మాట్లాడాడు మేనమామతో. ఇంకో 6 నెలల్లో తనని రీజనల్ సేల్స్ ఆఫీసర్ చేస్తారని, కారు కూడా ఇస్తారని చెప్పాడు. మంచి కంపెనీ, 3 నెలల బోనస్ కూడా ఇస్తారు.
శ్రద్ధగా పనిచేశావంటే బాగా పైకి రావచ్చు అన్నాడు విశ్వనాథం. 1-2 సార్లు నిర్మల హాల్లోకి వచ్చి నిల్చున్నది సుబ్బారావుకి ప్రోత్సాహం ఇవ్వడానికి. అన్ని విషయాలు మాట్లాడాడు కానీ పెళ్లి విషయం మాట్లాడలేదు సుబ్బారావు. భోజనాలు అయ్యాక 9 గంటలకి బయలుదేరాడు. శనివారం రా చెప్పాడు విశ్వనాథం. వస్తాను అంటూ వసారా మెట్లు దిగాడు సుబ్బారావు. నిర్మల వసారాలో నిలబడి అతన్నే చూస్తుంది. అతను తల వంచుకుని గేటు దాకా వెళ్ళి ఆగి మధు మధు అని కేకవేశాడు. మధు పరిగెత్తుకు వచ్చాడు. ఈ ఉత్తరం నేనిచ్చానని మా మావయ్యకి ఇయ్యి అని ఒక కవరు మధు చేతికిచ్చి చకచకా వీధిలోకి వెళ్ళిపోయాడు. మావయ్యకి నాకు నిర్మల అంటే ఇష్టం, నిర్మలకి నేనంటే ఇష్టం, నిర్మలని నేను వివాహం చేసుకుంటాను, ఏమంటావు? ఎదురుగా అడగలేక ఉత్తరం రాశాను సుబ్బారావు. అంతే రాశాడు ఆ ఉత్తరంలో. నెమ్మదిగా నడుస్తూ బస్టాప్ చేరుకున్నాడు. 5 నిమిషాల్లో బస్సు వచ్చింది. అది ఎక్కలేదు. మావయ్య ఉత్తరం చదివి త్వరగా వచ్చి తనని ఇంటికి పిలుచుకు వెళ్తాడన్న ఆశతో బస్సు ఎక్కకుండా ఉండిపోయాడు. 15 నిమిషాల తర్వాత ఇంకో బస్సు వచ్చింది. ఎక్కాడు. ఆ రాత్రంతా ఆ విషయమే ఆలోచిస్తూ పడుకున్నాడు. రేపు మావయ్య తన ఆఫీస్కి ఫోన్ చేసి సాయంకాలం ఇంటికి రమ్మంటాడు. ఇలాంటి ఆలోచనలతో రాత్రి చాలాసేపు వరకు నిద్రపోలేదు. మన్నాడు టైంకి ముందే ఆఫీస్కి వెళ్ళాడు. టెలిఫోన్ మోగినప్పుడల్లా అతని గుండె ఉరకలు వేస్తుంది. ఎన్నోసార్లు టెలిఫోన్ మోగింది కానీ తనకి మావయ్య ఫోన్ చేయలేదు. తన తండ్రికి ఈ విషయం ఉత్తరం రాసి వాళ్ళ అభిప్రాయం తెలుసుకున్న తర్వాత తన్ని ఇంటికి పిలుస్తాడేమో. 2 రోజులు గడిచిపోయాయి. 3వ రోజు కూడా మావయ్య దగ్గర నుంచి వర్తమానం రాలేదు. తన తల్లిదండ్రులకి ఉత్తరం రాసి ఉంటే ఈ పాటికి జవాబు వచ్చి ఉంటుంది. అయినా తనకి ఏమి చెప్పకుండా ఎందుకు ఊరుకున్నాడు మావయ్య? తనకిచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేదేమో. తనకన్నా పెద్ద ఉద్యోగంలో ఉన్నవాడికి, విదేశాలకి వెళ్ళి డిగ్రీలు తెచ్చుకున్నవాడికి కానీ ఇవ్వదలుచుకోలేదేమో. ఏమైనా తను వాళ్ళ ఇంటికి వెళ్తాడు. తను రాసిన ఉత్తరానికి ఏ సమాధానం చెప్పనప్పుడు తను ఎట్లా వెళ్తాడు? కనీసం మాకు ఇష్టం లేదు అనైనా చెప్పి ఉంటే మర్యాదకి వెళ్ళి ఏ అరగంటో ఉండి వచ్చేవాడు. ఎందుకింత నిర్లక్ష్యం? ఎందుకింత చులకన? చచ్చినా తను వెళ్ళకూడదు. శనివారం సాయంకాలం సినిమాకి వెళ్ళి మౌంట్ రోడ్లోనే భోజనం చేసి గదికి వచ్చి పడుకున్నాడు. ఆదివారం పొద్దున లేచాడు. రోజంతా ఏం తోచకుండా గదిలోనే ఉండడం కష్టమనిపించింది. మార్నింగ్ షోకి వెళ్దామని షేవ్ చేసుకుని స్నానం చేసి డ్రెస్ చేసుకుంటున్నాడు. 8 గంటలయింది. అంతలో తలుపు చెప్పుడైంది. ఎవరూ అడిగాడు. జవాబు లేదు. మళ్ళీ తలుపు చెప్పుడైంది. హూ ఈజ్ ఇట్ అరిచాడు. మళ్ళీ తలుపు చెప్పుడైంది. కోపంగా వెళ్ళి తలుపు తెరిచాడు. తలుపుకి అవతల నిర్మల నిల్చున్నది. నువ్వా అన్నాడు. లోపలికి వచ్చింది. అతను గోడవైపు తిరిగి ప్యాంటు సర్దుకుంటున్నాడు. నిన్న సాయంకాలం రాలేదేం అడిగింది. నిలబడే ఉంది. అతను కూర్చోమనలేదు. ఎలా రాను అన్నాడు దీనంగా. నీ ఉత్తరం చదివి అమ్మకిచ్చి నాన్న నన్ను పిలిచాడు. ఆ నిజంగా నాకు నీ మీద ఇష్టమా అని అడిగాడు. నువ్వేమన్నావు? లేదన్నాను. నవ్వుతుంది. నిజం చెప్పు. ఏమంటాను? తల ఊపాను. మావయ్య ఏమన్నాడు? జర్మనీలో ఏదో టెక్నికల్ కోర్సు చదువుతున్నాడట. తన స్నేహితుడు కొడుకు. అతనికివ్వాలనుకున్నాడు నన్ను. సుబ్బారావు నిట్టూర్చి అలాంటిదేదో ఉండి ఉంటుందని అనుకున్నాను. అందుకే మావయ్య నాకు కబురు చేయలేదు. పోనీ ఆ విషయమైనా నాకు చెప్పవచ్చుగా. నువ్వు వస్తే చెప్పేవాడు. నేను రావాలా అవమానం పొందడానికి? ఫోన్ చేసి చెప్పవచ్చుగా. ఇంతకీ నువ్వేమన్నావు? నానా నీ ఇష్టం అన్నాను. నాన్నకి ఎదురు చెప్పడం నాకు ఇష్టం లేదు. అయితే ఇప్పుడు ఎందుకొచ్చావు? ఆఖరిసారి అన్నది. ఆఖరిసారి. ఇక మళ్ళీ నాకు పెళ్ళైన తర్వాత ఎలా? జీవితాంతం నెమరు వేసుకునేందుకు అంటూ అతని చెయ్యి పట్టుకున్నది. చెయ్యి దులిపేసి వెళ్ళు, ప్లీజ్ వెళ్ళు అన్నాడు. బావా నేనంటే ఇష్టమన్నావు. ఇదేమిటి బావా వెళ్ళమంటావు? ప్లీజ్ నిర్మల వెళ్ళు, వెళ్ళిపో. నాకు ఏడవాలను ఉంది. ఒంటరిగా పడుకుని బోరుమని ఏడవాలను ఉంది. వెళ్ళు, నన్ను ఏడవనివ్వు అన్నాడు వణుకుతున్న కంఠస్వరంతో. 2 చెంపల మీద అరచేతులు వేసి తల వంచును గట్టిగా ముద్దు పెట్టుకున్నది. ప్లీజ్ వద్దు, నన్ను ఇంక ఏడిపించక, భరించలేను అంటూ ఆమెను వదుల్చుకుని కిటికీ దగ్గరికి వెళ్ళి నిలబడి వీధి వంక చూస్తున్నాడు. పూర్తి వీడియో కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.